హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. మనకి వివోలో ఇంకొక కొత్త మొబైల్ అయితే లాంచ్ అయిందనమాట. దీని పేరే వివో V40 Pro 5G మొబైల్ అని చెప్పచ్చు. మనకి ఈ మొబైల్ ఏమంటే వీళ్ళు కెమెరాస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారనమాట. మనకి ఇక్కడ GS ఆల్ మెయిన్ కెమెరా అయితే చెప్తున్నారనమాట. GS పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఏమంటే మనకి ఫొటోస్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ జరగడం అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 50 MP 92 degrees వైడ్ యాంగిల్ అయితే చెప్తున్నారనమాట. మనం ఫ్రంట్ కెమెరా 50 MP యూజ్ చేసి 92 degreesలో ఫోటోస్ అయితే తీయచ్చు అనమాట. 92 degreesలో కూడా ఫొటోస్ అనేవి మంచి క్లారిటీగా వస్తాయి. బట్ మనకి ఇందులో కూడా GS ఫీచర్ అయితే యాడ్ అయిందనమాట. ఇంకా GS ఉన్నట్లయితే మనకి ఫొటోస్ అనేటివి దద్దరిల్లిపోతాయి అనమాట. హై క్వాలిటీలో వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 119 degrees వైడ్ యాంగిల్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 50 MP అయితే ఇచ్చారు. మంచి విషయం అని చెప్పచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్లో మనం 50 MP చేసి 119 degreesలో ఫోటోస్ అయితే తీయచ్చు అనమాట. ఇందులో కూడా మనకి మంచి క్లారిటీగా అయితే వస్తాయి. మీకు కింద ఎగ్జాంపుల్ అయితే ఇచ్చా చూడండి కొన్ని ఫొటోస్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ 50 MP GS OIS మెయిన్ కెమెరా అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరాలో కూడా 50 MP అయితే ఇచ్చారు. మనకి మెయిన్ కెమెరాలో ఫొటోస్ అనేటివి చాలా డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ అమేజింగ్ అయితే వస్తాయి అనమాట. మనకి ఫ్రంట్ కెమెరాలో రావు, అలాంటిదే మనకి మెయిన్ కెమెరాలో ఫొటోస్ అనేటివి చాలా హై క్వాలిటీలో అయితే వస్తాయని చెప్పచ్చు. ఫస్ట్ ప్రియారిటీ మనము మెయిన్ కెమెరాకి అయితే ఇవ్వచ్చు అనమాట. ఫొటోస్ బేస్మెంట్లో సోనీ IMX921 సెన్సార్ అయితే పెట్టారనమాట. ఈ సెన్సార్ ఉన్నట్లయితే మనకి ఫొటోస్ క్వాలిటీ కొంచెం అయితే ఇంప్రూవ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ 50 MP టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా అయితే చెప్తున్నారు అనమాట. ఈ టెలిఫోటో పోర్ట్రేట్ అనేది మనకి ఓన్లీ ప్రోలో మాత్రమే అవుతుంది అనమాట. మనకి నార్మల్ ఫోన్లో అయితే లేదు. మనకి ఇది ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే ఫొటోస్ మనము 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 50x వరకు మనము GS హైపర్ జూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 50x అంటే మనకి ఆల్మోస్ట్ చాలా జూమ్ అనమాట, చాలా హై జూమ్ అయితే చెప్పవచ్చు. మనకి స్కిన్ పైన కూడా స్మాల్ స్కిన్ టోన్స్ ఉంటాయి, అవి కూడా మనకి చాలా జూమ్ అయితే కనబడతాయి అనమాట. అలాంటి పర్ఫార్మెన్స్ అవుతుందని చెప్పవచ్చు మనకి టెలిపోర్ట్ పోర్ట్రేట్ కెమెరాలో. ఇది కూడా మనకి మంచిదే అని చెప్పచ్చు అనమాట. ఇందులో కూడా మనకి సోనీ IMX816 సెన్సార్ అయితే ఉంది. మనకి ఈ సెన్సార్ కూడా చాలా బెస్ట్ అని చెప్పచ్చు. అందుకే కూడా మనకి ఇక్కడ 7 GS స్టైల్ పోర్ట్రేట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఒక్కొక్క కలర్ యూజ్ చేసి ఫొటోస్ అనేవి డిఫరెంట్గా అయితే తీసుకోవచ్చు అనమాట. ఒక దాంట్లో బ్లర్ ఉంటుంది, ఒక దాంట్లో బ్యాక్ ఆబ్జెక్టివ్స్ కనపడు, ఒక దాంట్లో ఫేస్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ 7 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, హై క్వాలిటీలో తీసుకోవచ్చు అనమాట ఫొటోస్. అందుకే కూడా మనకి ఇక్కడ మెయిన్ కెమెరాలో 4Kలో 30 fps వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 4K అంటే ఇంకా మనకి అది ఏ విధమైన వీడియో క్వాలిటీ వస్తుందో మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి DSLR కెమెరా కూడా మనకు పోటీ పడలేదు. కాకపోతే మనకి ఇక్కడ ఏమంటే కొత్త ఫీచర్ అవుతుందన్నమాట. ఇందులో మనకి iOS ఫీచర్ అవుతుందన్నమాట. ఇది మనకి ఓన్లీ మెయిన్ కెమెరాలో మట్టుగా అవుతుందని చెప్పొచ్చు. ఈ iOS ఫీచర్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే వీడియో క్వాలిటీ కొంచెం ఎన్హాన్సింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనము వీడియో తీసేటప్పుడు స్టెబిలైజేషన్ మంచిగా రావడము, అలాగే ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ మంచి పడడం అయితే ఉంటుంది అనమాట ఈ iOS ఫీచర్ ఉండడం వల్ల. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాలో 4Kలో 30 fpsలో వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ iOS ఫీచర్ అయితే లేదనమాట. జస్ట్ మనం 4Kలో 30 fpsలో వీడియో రికార్డ్ చేయొచ్చు. మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఫ్రంట్ ఎవరు యూజ్ చేయరు కదా, అంటే కొంతమంది ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో వాళ్ళైతే ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా మీకు ఈ మొబైల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ కెమెరాలో. అంతేకాకుండా మనకి ఇక్కడ AI ఆబ్జెక్టివ్ ఎరేజర్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇదేం లేదు. ఇప్పుడు మీరు ఫ్రంట్లో ఉన్నారనమాట. ఫ్రంట్లోని మీరు ఒక ఫోటో తీస్తున్నారు, మీ బ్యాక్ సైడ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ మీకు కనబడుతుంది. అప్పుడు మీకు అది కనపడకూడదంటే ఏం చేయాలా, అలాంటి టైంలో మీకు ఈ ఫీచర్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే మీ పిక్చర్ని ఫోకస్ చేసి బ్యాక్ ఉన్న పిక్చర్ని ఎరేజ్ చేస్తుంది అనమాట. అంటే అది కనపడకని చేస్తుంది. అది AI ఆబ్జెక్టివ్ ఎరేజర్ అంటే. అంతేకాకుండా మనకి ఇక్కడ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి IP68 అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అంటే మన మొబైల్కి లోపలికి ఎటువంటి డస్ట్ వెళ్ళదు, ఎటువంటి వాటర్ వెళ్ళము అనమాట. మీరు ఈ మొబైల్ 30 నిమిషాల వరకు నీళ్ళలో పెట్టినా కూడా మీకు ఈ మొబైల్ అయితే పాడవదని అయితే చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ 1.5 మీటర్ వరకు ఈ మొబైల్ లోపల ముంచినట్టయితే మీకు ఎటువంటి డ్యామేజ్ ఉండదని చెప్తున్నారు. ఇది IP68 స్పెషాలిటీ. అలాగే మనకి ఇక్కడ బ్యాటరీ చూసినట్టయితే 5500 mAh అయితే చెప్తున్నారు అనమాట. 5500 అంటే ఆల్మోస్ట్ మనకి 2 days అయితే వాడుకోవచ్చు అనమాట ఈజీగా. ఒకవేళ మీరు గేమింగ్ యూజర్స్ అయినట్లయితే డేకి 2 times అయితే ఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఈజీగా మనకి సరిపోతుంది అనమాట. నార్మల్ యూజర్స్కి, గేమింగ్ యూజర్స్కి 2 days అయితే ఈజీగా వస్తుంది 5500 అంటే. బట్ మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే ఈ మొబైల్ చూసినట్టయితే మనకి హై బడ్జెట్ అనమాట. దాదాపు 40,000 అవుతుంది. ఈ 40,000లో కూడా వీళ్ళు 5500 mAh పెట్టారంటే అది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నిజంగా అప్రిషియేట్ అనమాట. అలాగే మనకి ఇక్కడ 80 watts అయితే ఫ్లాష్ చార్జర్ అయితే పెట్టారని చెప్పొచ్చు. 80 watts అంటే మనకి ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా మనకి
1 అవర్ అయితే ఛార్జ్ తీసుకుంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ 5G ఫ్లాగ్షిప్ చీపెస్ట్ ప్రాసెసర్ అయితే బెటర్ అనమాట. మనకి ఈ ప్రాసెసర్ కూడా చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. మీకు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటి హయ్యర్ గేమ్స్ మీకు వేరే లెవెల్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి పబ్జీ వచ్చినట్టయితే 60 FPS ఎక్స్ట్రీమ్లో అయితే మనకి హ్యాండిల్ చేస్తుంది అనమాట గ్రాఫిక్స్. ఇంకా మీరు ఫ్రీ ఫైర్ చూసినట్టయితే మీరు హై గ్రాఫిక్స్ పెట్టినా మీకు ఈజీగా హ్యాండిల్ చేస్తారనమాట. ఇంకా మీరు కాల్ ఆఫ్ డ్యూటీ చూసినట్టయితే అవి కూడా మీకు హై గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది, ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్ అనేది అలా ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే బెటర్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ ఏమంటే కర్వ్డ్ ఉంటుంది అనమాట డిస్ప్లే. మనకి కర్వ్డ్ ఉండడం ఏమంటే మనం ఎప్పుడైనా ఒక సినిమా చూస్తున్నాము అప్పుడు మనకి మంచి అట్రాక్ట్ ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా కర్వ్డ్ డిస్ప్లే ఉంటే మనకి మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అందులోనే ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మనకి గ్రాఫిక్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ స్టీరియో స్పీకర్స్ అయితే చెప్తున్నారనమాట. స్టీరియో స్పీకర్స్ అంటే మనకి ఈ మొబైల్లో పైన కింద స్పీకర్స్ అయితే ఉంటాయి, చాలా లౌడ్ సౌండ్ అయితే ఉంటుంది అనమాట. బట్ నేను ఇప్పుడు గమనించింది ఏమంటే మనకి ఇప్పుడు వచ్చే వివో మొబైల్స్కి 200% అయితే మనకి వాల్యూమ్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేస్తారనమాట. మనకి 100% వాల్యూమ్కే హై లౌడ్ సౌండ్ అయితే వస్తుంది, బట్ మనకి ఇక్కడ 200% అంటే చాలా లౌడ్ సౌండ్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి 3 to 5 వాట్స్ స్పీకర్ అంత సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట ఇందులో. అలాగే మనకి ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. అంటే మనకి స్క్రీన్ పైన థంబ్ వస్తుంది అనమాట. అంటే స్క్రీన్ పైన మనకి ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది, ఈజీగా అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ర్యామ్ అయితే 12GB పెట్టారు, రోమ్ అయితే 512GB అయితే పెట్టారు అనమాట. 12GB అంటే ఈజీగా సరిపోతుంది. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అండ్ ఫైల్స్ పెట్టినా కూడా మీకు 12GB సరిపోతుంది అనమాట. ఇందులో మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, ఎక్స్పాన్స్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ ర్యామ్ సరిపోదండి. ఇది ఇవాల్టి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ను సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.